కాంగ్రెస్ అంటే నలుగురు వ్యక్తులు నాలుగు వైపులా కలిసి లాగుతుంటారు. ఎవరికి ఏ ముక్క దొరికితే దాంతో పండగ చేసుకుంటారు. అంతిమంగా కాంగ్రెస్ మాత్రం చీలిక పీలిక అవుతుంది. మరోసారి తెలంగాణ కాంగ్రెస్ లో అదే జరిగింది. సీనియర్లు అంతా తమ పంతమే నెగ్గాలని ఎవరికి వారు పట్టుదలకు పోవడంతో అసలు వ్యవహారం పూర్తిగా ఆగిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి హైదరాబాద్ కు మధ్య పరుగులు పెట్టారు. రేవంత్ రెడ్డి గత వారంలో 4 రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. అగ్రనేతలందరితో సమావేశమయ్యారు. ఇంత కసరత్తు చేసిన తర్వాత కూడా పిసిసి చీఫ్ ను ప్రకటించలేకపోయారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవుల్ని భర్తీ చేయలేక విస్తరణను వాయిదా వేస్తున్నారు. మరోవైపు దామోదర్ రాజనరసింహ 2 పేర్లు ప్రకటించేశారు. సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ లో అలజడి రేగింది. అసలు ఓ మంత్రికి సంబంధం లేని కేబినెట్ విస్తరణపై ఆయన ప్రకటన చేయడమే ఇక్కడ అసలు టాపిక్. కాంగ్రెస్ లో అంతేనని పార్టీ నేతలు సర్దిపుచ్చుకుంటున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల వ్యవహారం తేలడమే లేదు. ఎన్నికలకు ముందు కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. ఇప్పటికీ జీవో రిలీజ్ చేయలేదు. వాటికి అధికారిక హోదా ఇవ్వకపోతే కొత్తవి ఎప్పుడు భర్తీ చేస్తారోనని కాంగ్రెస్ క్యాడర్ టెన్షన్ పడుతోంది. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలు గడుస్తున్నాయి, కానీ కష్టపడిన ఫలితం మాత్రం దక్కటం లేదని ద్వితీయ శ్రేణి నేతలు ఫీల్ అవుతున్నారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో అంతేనని ఆ పార్టీ నేతలు సర్దిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.